మన భారతదేశంలో మధ్యలో కొండల మధ్య ఒక పురాతన కోట ఉంది. దాని పేరు అసిర్గఢ్ కోట. దాని గోడల వెనుక ఎన్నో కథలు, ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. తరతరాలుగా వీడిన ఒక మిస్టరీ. ఆ కోటలో అసలు మిస్టరీ ఏంటో తెలుసా? ప్రతిరోజూ తెల్లవారకముందే తాళం వేసి ఉన్న ఒక శివాలయంలో శివలింగుడిమీద ఎవరో తాజా పువ్వులు పెట్టి వెళ్తారు. పూజారి వచ్చి చూసేసరికి అప్పటికే పూజ అయిపోయినట్టుగా ఉంటుంది. అసలు లోపలికి ఎవరు వెళ్తున్నారు? ఇది ఎలా సాధ్యం? ఇదే అసలు ప్రశ్న. సరే, ఈ మిస్టరీని అర్థం చేసుకోవడానికి మనం ఒక కథలోకి వెళ్దాం. నలుగురు పిల్లల కథ. వీళ్ళు సెలవులకి వాళ్ల తాతయ్య గారింటికొచ్చారు. ఆయనొక రిటైర్డ్ హిస్టరీ టీచర్ అన్నమాట. అంటే ఆయనకు ఆ చుట్టుపక్కల కథలన్నీ కొట్టినపెండే. ఓ రోజు సాయంత్రం బయట ఉరుములు మెరుపులతో వాతావరణం భలే ఉంది. అప్పుడు వాళ్ళ తాతయ్య మెల్లగా ఈ మాట అన్నారు. అంతే, ఆ ఒక్క మాటతో కథ మొత్తం టర్న్ తీసుకుంది. ఏదో ఒక అమర శక్తి అక్కడ ఉందన్న హింటిచ్చారన్నమాట. సో తాతయ్య చెప్పిన కథ ఈ కోట మిస్టరీని తీసుకెళ్లి మన మహాభారత్లోని ఒక యోధుడికి, అతని శాపానికి ముడిపెట్టింది. మరి ఎవరా యోధుడు? ఏంటా శాపం? ఆ కథలో ముఖ్యమైన పాత్రే అశ్వత్థామ. మనందరికీ తెలుసు, గురు ద్రోణాచార్యులవారి కొడుకు, అపారమైన శక్తివంతుడు. కాని ఆయన కథలో ఒక డార్క్ సైడ్ ఉంది. అదే ఆయనకు తగిలిన శాపం. ఈ బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే మనకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. అసలు అశ్వత్థామ శాపం వెనుక ఉన్నది ఏంటి? 3 విషయాలు. 1. అతను చేసిన నేరం, కోపంలో బ్రహ్మాస్త్రాన్ని వదిలేయడం. 2. దానికి వచ్చిన శిక్ష, నుదుటిమీద ఉన్న మణిని పీకేయడం. దానివల్ల అక్కడ ఎప్పటికీ మానని గాయమేర్పడింది. ఇక 3. అసలైన శాపం, ఈ కలియుగం ముగిసేదాకా ఒంటరిగా నొప్పితో ఈ భూమిమీద తిరుగుతూనే ఉండాలి. ఇక ఈ కథ విన్నాక పిల్లలకి క్యూరియాసిటీ తట్టుకోలేకపోయారు. ఇక్కడింకో ట్విస్టేంటంటే, వాళ్ల స్కూల్ ప్రాజెక్ట్ కోసం వెళ్లాలనుకున్న ప్లేస్ కూడా అదే అసిర్గఢ్ కోట. అంటే ఆ పురాణగాథ ఎక్కడైతే బతికి ఉందో అక్కడికే వీళ్లు వెళ్లబోతున్నారన్నమాట. ఇక్కడ్నించి అసలు కథ మొదలవుతోంది. మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారక ముందే పిల్లలు కోటకు బయల్దేరారు. ఆ టైంలో ఆ నిశ్శబ్దం, పాత గోడల సందుల్లోంచి గాలి వీస్తుంటే ఎవరో రహస్యాలు గుసగుసలాడుతున్నట్టే అనిపించింది. మొత్తంమీద వాతావరణం చాలా టెన్స్గా ఉంది. గుడి లోపలికి అడుగుపెట్టగానే షాక్ అయ్యారు. అక్కడ శివలింగం మీద అప్పుడే కోసినట్టున్న తాజా పువ్వులున్నాయి. వాటిమీద ఇంకా మంచు బిందువులు కూడా ఉన్నాయి. పూజారింకా రాలేదు. అంటే తాతయ్య చెప్పిన మిస్టరీ నిజమే. కాని ఎవరు పెట్టారివి? అదే అర్థం కాలేదు. వాళ్ళు అలా ఆశ్చర్యంగా చూస్తుండగానే అడుగుల చప్పుడు వినిపించింది. అది మామూలు టూరిస్ట్ అడుగుల శబ్దం కాదు. అలాగని సెక్యూరిటీ గార్డ్ నడక కూడా కాదు. చాలా నెమ్మదిగా, బరువుగా, ఏదో యుగాలనాటి నడకలా వినిపించింది ఆ శబ్దం. అంతలోనే ఒక స్తంభం చాటునుంచి ఓ ఆకారం బయటకొచ్చింది. చాలా పొడువుగా ఉన్నారు. ఒంటిమీద పాతబడిన బట్టలు, పొడవాటి చిక్కుబడిన జుట్టు. అన్నిటికన్నా ముఖ్యంగా నుదుటిమీద ఎర్రగా ఏదో మెరుస్తోంది. వాళ్లకి వెంటనే తాతయ్య చెప్పిన అశ్వత్థామ కథ గుర్తొచ్చింది. ఆ వర్ణనకి, ఈ ఆకారానికి అచ్చం సరిపోయింది. పిల్లల్లో కాస్త ధైర్యమున్న మీరా ముందుకు వెళ్ళి, మీరు అశ్వత్థామనా అని అడిగింది. దానికి ఆ వ్యక్తి ఒక విచిత్రమైన సమాధానమిచ్చారు. ప్రజలు తాము చూడాలనుకున్నదాన్నే చూస్తారు అని. అంటే అవుననీ చెప్పలేదు, కాదని చెప్పలేదు. చాలా మిస్టీరియస్గా మాట్లాడారు. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ఇంకా లోతైనది. కొన్ని గాయాలు ఎప్పటికీ మానవు, శాపం వల్ల కాదు, అపరాధ భావన వల్ల. ఈ ఒక్క మాటతో ఆ కథని ఒక సూపర్ న్యాచురల్ లెవెల్ నుంచి ఒక డీప్ హ్యూమన్ ఇమోషన్ వైపు తిప్పేశారాయన. సరిగ్గా అదే టైంలో గుడిగంట గట్టిగా మోగింది. పిల్లలు ఒక్క సెకండ్ పాటు అటువైపు చూశారు. అంతే, మళ్లీ తిరిగి చూసేసరికి ఆయన అక్కడ లేరు, మాయమైపోయారు. కనీసం నడిచి వెళ్లిన చప్పుడు కూడా లేదు. అక్కడ నేలమీద ఒకే ఒక్క ఎర్రటి చుక్క తప్ప ఇంకేం లేదు. జరిగిన దానికి షాకై పిల్లలు పరుగుపరుగున వాళ్ల తాతయ్య దగ్గరికి వెళ్లారు. అసలు తాము చూసిందేంటో, దాని అర్థమేంటో చెప్పమని అడిగారు. ఇక్కడినుంచే ఈ కథ వెనుక ఉన్న అసలు మీనింగ్ మనకు తెలుస్తుంది. అప్పుడు వాళ్ల తాతయ్య ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ప్రతీ కథ ప్రజలు దాన్ని గుర్తుంచుకున్నంతకాలం బతికే ఉంటుంది. అంటే
ఈ కథలు బతికి ఉండటానికి కారణం మనం వాటిని గుర్తుపెట్టుకోవడమేనని వివరించారన్నమాట. ఇక్కడ మనం 2 కోణాల్ని చూడాలి. కథ ప్రకారం ఆయనొక అమర యోధుడు. కాని దాని వెనక ఉన్న అసలు అర్థమేంటి? అది భరించలేని అపరాధ భావన. కథలో శాశ్వతమైన శాపముంది, కాని నిజ జీవితంలో అది అదుపు చేసుకోలేని కోపం వల్ల వచ్చే పర్యవసానం. అంటే ఆ అతీత శక్తి అనేది మనం పరిష్కరించుకొని మన పనులకొక రూపకం లాంటిదన్నమాట. తాతయ్య చెప్పినట్టు ఈ కథ కేవలం ఒక యోధుడిది కాదు, దాని వెనక పెద్ద సైకలాజికల్ మీనింగ్ ఉంది. సో అసలు పాయింట్ ఏంటంటే అశ్వత్థామ బతికున్నాడా లేదా అన్నది ముఖ్యం కాదు. అసలు ఆయన కథ ఎందుకింకా బతికే ఉంది? కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనం ఎందుకు ఈ కథ గురించి మాట్లాడుకుంటున్నాం? అదే అసలైన ప్రశ్న. సరే, మరి ఈ పురాణగాథ నుంచి మనం ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠమేంటి? తాతయ్య చెప్పినట్టుగా ఈ కథలో 3 ముఖ్యమైన పాఠాలున్నాయి. మొదటిది కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, ఎందుకంటే ఒక యోధుడికి అసలైన శత్రువు తన కోపమే. రెండోది ఏ పనిచేసే ముందైనా 1కి 2 సార్లు ఆలోచించడం, ఎందుకంటే కొన్ని పనుల ప్రభావం మన జీవితకాలం కన్నా ఎక్కువుంటుంది. ఇక మూడోది అపరాధ భావన, అదే గిల్ట్ అనేది ఏ శాపం కన్నా పెద్ద భారం, దాన్ని మనతో పాటు మోయకూడదు. అంటే చివరికి మనకర్థమయ్యేదేంటంటే అమరత్వం అంటే ఎప్పటికీ బ్రతికి ఉండటం కాదు, మనం చేసిన పనుల భారాన్ని ఎప్పటికీ మోయడమే అసలైన అమరత్వం. ఈ విశ్లేషణను ఈ ప్రశ్నతో ముగిద్దాం. మనం తరతరాలుగా చెప్పుకుంటూ బతికించుకుంటున్న ఇలాంటి కథల వెనుక ఎలాంటి గొప్ప సత్యాలు దాగి ఉన్నాయి? వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి.